సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘాటుగా స్పందించారు. సీఎం ఒక చీటర్ అని, తెలంగాణ ద్రోహి అని హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం టీడీపీ ఎమ్మెల్యేలుగా తాము రిజైన్ చేస్తే రేవంత్ మాత్రం పదవి వదులుకోలేదన్నారు. కాళోజీని సీఎం ఒక్కసారైనా కలిశారా అని ప్రశ్నించారు. ఎక్కడికి పోయి ఏ టెంపుల్ పోయే ప్రమాణాలు చేసి నువ్వు అధికారంకి వచ్చావు. అధికారం రాకముందు నువ్వేం మాట్లాడావు, అధికారం వచ్చిన తర్వాత నువ్వేం మాట్లాడావు ఒక్కసారి రివ్యూ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ ముఖ్యమంత్రి హోదాల ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? ఒక చిల్లరగా ఒక అబద్ధాల కోరు ఒక చీటర్ మాట్లాడినట్టు నువ్వు ఉన్నావు. నువ్వు అసలు వాస్తవంగా నువ్వు చీటర్వే. కానీ ఆ మాటలు ఇంకా ముఖ్యమంత్రి స్థాయిలో కూడా మాట్లాడటం అది పద్ధతి కాదు. మీరు తెలంగాణ ద్రోహి. నువ్వు తెలంగాణ గురించి మాట్లాడుతున్నవే. తెలంగాణ కోసం ఏం పోరాటం చేసినావు చెప్పు. నువ్వు నేను ఒకటే అడగదలుచుకున్నా. ఆ రోజు తెలుగుదేశంలో ఎమ్మెల్యేలు అందరూ మీరు రిజైన్ చేసినావు. నువ్వు రిజైన్ చేయకుండా పోయింది నువ్వు ఒక్కనివే. మరి యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్. అప్పుడు పోయి స్పీకర్ గారి దగ్గర ధర్నా కూడా చేసినావు. కానీ ఆ రోజు తప్పించుకొని తెలంగాణ కోసం తప్పించుకొని పోయింది నువ్వు కాదా? తెలంగాణ కోసం నువ్వు ఏమైనా పోరాటం చేసినావా? మేము తెలుగుదేశం నుండి పోరాటం చేసినాం, చంద్రబాబు మీద పోరాటం చేసినాం. నువ్వు ఏ పోరాటాలలో తెలంగాణ సాధించావు? ఢిల్లీలో పోయి మేము ధర్నా చేస్తే కూడా నువ్వు రాలే. అంటే ఎన్నో నువ్వు పాల్గొన్నావు. నువ్వు ఈరోజు తెలంగాణ కోసం నువ్వు నీతులు చెప్తాను. కాళోజీ నారాయణ గారు నీకు ఎప్పుడన్నా పరిచయమా? తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తిని ఎప్పుడన్నా కలిసినావు? అప్పుడు బతుకున్నప్పుడు ఎప్పుడన్నా వరంగల్కి వచ్చి కాళోజీ గారిని నువ్వు గుర్తు చేసుకున్నావా? ఈరోజు కాళోజీ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. కాళోజీ గురించి కేసీఆర్ గారు ఎన్నిసార్లు కలిసిండు? కాళోజీ గారితో ఎన్నిసార్లు మాట్లాడారు? నేను ఒక్కటే, దయచేసి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు.